పెంబట్ల గ్రామంలో కొన్ని సామాజిక అంశాలపై మరియు పరిసరాల పరిశుభ్రతపై, డ్రగ్స్, గంజాయి మరియు సీజనల్ వ్యాధుల మీద అవగాహన కల్పించడానికై రావడం జరిగింది. ఈరోజు ఈ పెంబట్ల గ్రామ సెక్రటరీ గారు గ్రామ పంచాయతీ వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనకు కాలం రకరకాలుగా ఉంటుంది. అప్పుడే వర్షాలు పడుతున్నాయి, అప్పుడే ఎండలు కొడుతున్నాయి, అప్పుడే చలి పెడుతుంది, అప్పుడే ఉబ్బర పోస్తుంది, అప్పుడే మబ్బులు గమ్ముతున్నాయి, అప్పుడే ఎండెళ్తున్నాయి. ఇట్లా ఈ వాతావరణ మార్పుల వల్ల కొద్దిగా మానవాళికి ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యరీత్యా కానీ, చర్మ వ్యాధులే కానీ, ఇంకా కొన్ని అంశాల పట్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మరి మారుతున్న కాలం ప్రకారం మనం ఎట్లా ఉండాలంటే, మనము మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు అనేవి ఎందుకు వస్తున్నాయంటే, మనకు ఈగలు, దోమల వల్లని. ఈగల వల్ల ఏమవుతుందంటే, ఈగలు మనం తినే ఆహారం మీద వాలినట్లయితే, ఆ ఆహారం మనం తిన్నట్లయితే వాంతులు, విరోచనాలు అవుతాయి. అదే ఈ దోమలు అనేటివి కుట్టడంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే, ఈ వర్షాకాలంలో ఎక్కువగా అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. మరి మనము ఈ దోమలు, ఈగలు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మన ఇంటి చుట్టుపక్కల నీళ్లు అనేటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల ఏదైనా పాత వస్తువులు మనం ఇదివరకు పడేసినవి ఉంటే, అందులో నీళ్లు ఉన్నట్లుంటే అందులో కూడా ఈగలు, దోమలు అనేటివి ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే, చెత్తను వాళ్ళ ఇంటి ముంగట్నే వారెత్తారు. తర్వాత మిగిలిన అన్నం, కూరలు ఇంటి ముంగట ఉన్న మోరులో వేస్తారు. దానివల్ల ఈగలు, దోమలు ఎక్కువగా ఉండి అవి మనపై దాడి చేస్తే ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు వచ్చి ఒక ప్రైవేట్ దవాఖానలకు పోతే మనకు సుమారుగా 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చు అవుతాయి. మనం ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తే, ఒక ఎకరం పంట చేసి కష్టపడితే 50,000 వస్తాయి కావచ్చు. కానీ ఒక డెంగ్యూ జ్వరంతో 50,000 మనం ప్రైవేట్ దవాఖానలలో ఖర్చు చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు కొత్తగా అయిపోయింది. ఎందుకంటే మనం బర్త్డే అంటే ఇంట్లో మనం కుటుంబ సభ్యులం ఒక కేక్ కట్ చేసి పిల్లగానికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజెప్పటోళ్ళం. ఇప్పుడు ఏమైపోతుందంటే, బర్త్డే ఫంక్షన్ కూడా ఫంక్షన్ హాల్లో పెట్టి భారీగా ఖర్చులు పెట్టి, ఉన్నా లేకుండా అప్పు తెచ్చైనా పండుగ చేస్తున్నారు ఇతరులను చూసి. మరి ఆడట్లా చేసిండు, ఈడిట్లా చేసిండు, మనం ఎందుకు చేయొద్దు అని అప్పులకు పోయి గొప్పలకు పోతున్నారు. దానివల్ల ఇబ్బందులకు గురవుతున్నారు, ఆర్థికంగా వెనుకబడిపోతున్నారు. గౌరవ సెక్రటరీ గారిని నేను కోరుతున్నాను, మరొకసారి చక్కగా మీరు ఒక అవేర్నెస్ అంటే తప్పు చాటింపు వేసి కానీ, మైకులో చెప్పించి కానీ, కొద్దిగా ఒక కనీసం 100-200 మంది ఉంటే ఇట్లాంటి విషయాలు ఇంకెన్నో మనం చెప్పినట్లయితే కొంతమేర అవగాహన కలిగి మార్పులు జరుగుతాయని సందర్భంగా కోరుకుంటూ, మరి దీనిపై ఒక చక్కటి పాటను వినిపించాల్సిందిగా మా మైపాల్ గారు మొన్ననే రాసిరు. ఒక చక్కటి పాట ఈ ఆర్థిక అంశాల మీద, సామాజిక అంశాల మీద మరి వారు రాసినటువంటి పాటను పాడి వినిపించాల్సిందిగా కోరుతున్నారు. గొప్పలకు పోయి అప్పుల పాలై జీవితాలన్నీ చిన్నాభిన్నం చేసుకుంటుండ్రు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి రావద్దు. కష్టపడ్డ సొమ్ము దాచుకొని పొద్దున పిల్లల కోసం గొప్పగా వాళ్ళ జీవితాన్ని నిర్మించేందుకు ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇల్లు గుల్ల చేసుకొని ఇసిరెలన్నీ అమ్ముకొని జల్సాలకు ఖర్చు చేసి అప్పులతో ఆగమై పానం మీదికి తెచ్చుకునే జనాలు, అయ్యా పైసా లేక ఆగమయ్యే గుణాలు. ఇల్లు గుల్ల చేసుకొని ఇసిరలన్నీ అమ్ముకొని, ఇల్లు గుల్ల చేసుకొని ఇసిరలన్నీ అమ్ముకొని జల్సాలకు ఖర్చు చేసి అప్పులతో ఆగమయ్యి పానం మీదికి తెచ్చుకునే జనాలు, పానం మీదికి తెచ్చుకునే జనాలు, పైసా లేక ఆగమయ్యే గుణాలు.
పైసాలే కాగమయ్యే గుణాలు. లేనిపోని సోకులతో డబ్బు విలువ మరిసినోళ్ళు, లేనిపోని సోకులతో డబ్బు విలువ మరిసినోళ్ళు, మంచి నీళ్ళలాగా పైస ఖర్చు చేయ మరిగినోళ్ళు, మంచి నీళ్ళలాగా పైస ఖర్చు చేయ మరిగినో, కన్నీళ్లతో కాలం జల్లె పానాలు, కన్నీళ్లతో కాలం జల్లె పానాలు, ఉన్నోళ్లకు తిప్పలు పెట్టే జనాలు, ఉన్నోళ్లకు తిప్పలు పెట్టే జనాలు. ఇల్లు గుల్ల చేసుకొని ఇసిరలన్నీ అమ్ముకొని, ఇల్లు గుల్ల చేసుకొని ఇసిరలన్నీ అమ్ముకొని, జల్సాలకు ఖర్చు చేసి అప్పులతో ఆగమయ్యి, పానం మీదికి తెచ్చుకునే జనాలు, పానం మీదికి తెచ్చుకునే జనాలు. పైసాలే కాగమయ్యే గుణాలు, పైసాలే కాగమయ్యే గుణాలు. ఎద్దు యసం చేసుకొని ఎడ్డిరాత మర్చుకొని, ఎడ్డిరాత మర్చుకొని, ఎడ్డిరాత మర్చుకొని, తిండికి పట్టకు లోటు లేక ఆలు పిల్లల చదువుకొని, బతుకెల్ల దిసేనయ్యో ఆనాడు, బతుకెట్లని ఆగమయ్యగినాడు, బతుకెట్లని ఆగమయ్యగినాడు. జనకాలపు ఆనందాలు బతుకంతా కన్నీళ్ళిచ్చే, మనకున్న దురలవాట్లు పానం పోయే రోజులు తెచ్చే, తప్పులు చేయక తిప్పలు రాలే ఆనాడు, గొప్పలతోనే ముప్పలు వచ్చే ఈనాడు, గొప్పలతోనే ముప్పులు వచ్చే ఈనాడు. ఇల్లు గుల్ల చేసుకొని ఇసిరలన్నీ అమ్ముకొని, జల్సాలకు ఖర్చు చేసి అప్పులతో ఆగమయ్యి, అదే బతుకు తేరలతో అప్పులు ఎన్నో వెరిగిపాయే, తాగుడు కుక్కుడు తందానాలకు తాలి బొట్టు అమ్ముడు వాయే, సోకుల కోసం సాకులు చెప్పే జనాలు, సొమ్ములు నీళ్ళ ఖర్చు చేసే జనాలు, సొమ్ములు నీళ్ళ ఖర్చు చేసే జనాలు. సోకుల కోసం సాకులు చెప్పే జనాలు, సొమ్ములు నీళ్ళ ఖర్చు చేసే జనాలు. ఆశల కోసం వేషాలేసి అద్దుమరాత్రి మత్తుల దూలి, రోడ్డు మీద బండ్లను దోలి వేగంతోనే ఆగమయ్యి, ప్రాణం మీదికి తెచ్చుకునే జనాలు, వైద్యం మందక తీసుకునే పానాలు, ప్రాణం మీదికి తెచ్చుకునే జనాలు, వైద్యం మందక తీసుకునే ప్రాణాలు. ఇల్లు గుల్ల చేసుకొని ఇసిరలన్నీ అమ్ముకొని, జల్సాలకు ఖర్చు చేసి అప్పులతో ఆగమయ్యి, పానం మీదికి తెచ్చుకునే జనాలు, పైసాలే కాగమయ్యే గుణాలు, పైసాలే కాగమయ్యే గుణాలు, పైసాలే కాగమయ్యే గుణాలు, పైసాలే కాగమయ్యే. ఏ చేసుకున్నా ఏం చేసినా గానీ ప్రతి తప్పిదం మానవ తప్పిదమే. వాస్తవంగా మన ₹1 ఉన్నా గానీ తింటే గుట్టలు ఆగుతాయా అని చెప్పి ఒక సామెత ఉంది, తినుకుంటా కూర్చుంటే గుట్టలు ఆగుతాయని చెప్పి. అవునా కాదా? మనం ₹1 సంపాదించినా గానీ దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలి, ఏ విధంగా పొదుపు చేయాలి, ఎట్లా పిల్లల్ని చేయాలి, సంసారాన్ని ఎట్లా నెట్టాలి అనే ఒక విధానం దగ్గర ఉన్నప్పుడు ఆర్థికంగా మనం వెనుకబడిపోం. అవునా కాదా? ముందటోళ్ళని చూసి మనం అట్లా పరిగెడితేనే మనకు తిప్పలేంటే వస్తాయి. అవునా కాదా? వాళ్ళు బుల్లెట్ బండి కొన్నారు, నా కొడుకు బుల్లెట్ బండి కొంటా అన్నప్పుడే బాధలు వస్తాయి. మన ఆర్థిక స్థితి ఎట్లుంది, మన బతుకు ఎట్లుంది, మనం ఎట్లా కష్టపడుతున్నాం, మనం ఏం చేస్తే పైసలు వస్తున్నాయి అనే విధానాన్ని పిల్లలకు చెప్పే విధంగా మీరు మార్చండి, చెప్పండి, వాళ్ళని మార్చండి. ఎందుకంటే వాళ్ళు బుల్లెట్ కొన్నారు, వాళ్ళు కారు కొన్నారు అంటే వాళ్ళకు తాతల నుంచి వచ్చిన ఆస్తిని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చింది కావచ్చు. కనుక మనకేంది, మన తాతల నుంచి కింద వచ్చింది, మనకి ఇంత కష్టపడుతున్నాం బిడ్డ గిదే అని చెప్పి వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేయండి. కానీ పిల్లలకు అదేంది బండి సోకొచ్చి
ప్లస్ కార్ల సోకు ఇవన్నీ మనం అలవాటు చేసినట్టయితే రేపు పొద్దుగాల ఆర్థికంగా మన పరిస్థితి ఎట్లుంది, రేపు మనం ఆర్థికంగా నిలదొక్కుంటామా లేదా, మనం సంఘం లోపల గొప్పగా బతుకుతామా లేదా అనే విషయాలు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు తాతల కాలం నుంచి మీరంతా కష్టం చేసుకుంటూ బతికితేనే మనకు రేపు పొద్దుల వ్యవసాయం చేసి లేకపోతే ఏదైనా పని చేసుకుంటేనే సంవత్సరానికి మనకు 1,00,000 రూపాయలు వస్తాయి కావచ్చు. ఈ 1,00,000 రూపాయలు ఎట్లా పొదుపు చేయాలి, రేపు పొద్దున పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి, వాళ్ళని గొప్పగా ఎట్లా చదివించాలనే విధంగా మీరు ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఎట్లా ఉందంటే వాళ్ళు పక్కువలను చూసి ఆగమైతా ఉంటారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడ ఏంది, నీకు చదువు ఎంత ఉంది, నీకు వచ్చినాయి 50 మార్కులు, 50 మార్కులను బట్టి నేను హైదరాబాద్ లేపిస్తే నువ్వు మళ్ళీ ఆగమవుతావు అన్న విషయాన్ని చెప్పాలి. కానీ మన హైదరాబాద్ లో వాళ్ళు వేసిలుగా అని చెప్పి హైదరాబాద్ వేసుకొని పోతే అక్కడ సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటా పోతా ఉంటే మనకు వచ్చేది సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చులన్నీ ఓంగా మనకు మిగిలేదు 1,00,000 రూపాయలు. అక్కడ ఏమైతుంది, అప్పు అవుతుంది. అప్పు అయిపోయి ఏమైతుందంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. జీవితం చిన్న భిన్నం అవుతుంది. రేపు పెళ్లిళ్ళ కోసం అని చెప్పి దాచుకున్న డబ్బంతా ఖర్చు అయిపోయి పిల్లల పెళ్లిళ్ళకు కూడా అప్పులు చేసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మనం కష్టపడుతున్నాం. ఆ కష్టాన్ని పిల్లలకు కూడా చెప్పే విధంగా మీరందరూ ముందడుగు వేయాలి. వాళ్ళందరినీ మార్చే ప్రయత్నం చేయాలి. మనం కూడా గొప్పగా బతకాలి, గొప్పగా ఉండాలంటే మీరెంత కష్టపడుతున్నా వాళ్ళకు కూడా కష్టం విలువ తెలిసే విధంగా, చెమట విలువ తెలిసే విధంగా మీరు అందరూ ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మా పంచాయత్ సెక్రటరీ గారికి, మాజీ సర్పంచ్ మా రాజన్న గారికి, ఇక్కడ ఇతర పెద్దలు బాపులు అందరూ తెలిసిన వాళ్ళే. నాకు చాలా, నేను ఇక్కడ కూడా స్కూల్లో పనిచేసిన కాబట్టి అందరికీ, ఆశా వర్కర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.